18/18/2025 చెర్లపల్లి మల్లాపూర్ రూట్లో కలిగిన ఆయిల్ కంపెనీలలో భారత్ ఆయిల్ కంపెనీకి అపోజిట్గా రోడ్డెంబటి నిలబడిన ఆయిల్ ట్యాంకరు గత కొంతకాలంగా 3 నెలలకెళ్ళి అది అక్కడనే ఉండటం వలన ఈ ఎండలకు బ్యాటరీ బాగా వేడెక్కి మధ్యాహ్నము 12:30 ప్రాంతంలో అది తీసి మెకానిక్ షెడ్కు తీసుకుపోదామని అది డ్రైవరు తీయగా దాన్ని బ్యాటరీలు సర్క్యూట్ అయ్యి అక్కడ మంటలు వేసి లారీ అక్కడికక్కడే తగలబడటం జరిగింది. ఆ సందర్భంగా డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవటం జరిగింది. ఎలాంటి ప్రాణహాని జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు. కానీ ఆ రోడ్డు ఇరువైపుల నుంచి కొన్ని వందల బండ్లు ఆయిల్ ట్యాంకర్లు, గ్యాస్ ట్యాంకర్లు నిలబెట్టి ఉంటున్నాయి. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఆ పక్కనే ఉన్న బండి, అది కూడా ఎంటీ బండి, దాంట్లో ఏమీ లేదు, అది గ్యాస్ బండి, కానీ ఏమన్నా ఉన్నట్టుంటే ఇది పేలితే ఎంత దూరం పోయింది, ఎంత ప్రమాదం ఉంటుంది అనేది అని ఆలోచించే స్థానిక ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్న సందర్భంలో యాక్సిడెంటల్ గా జరిగే దానికి ఎవరు బాధ్యులు కాదు. కానీ ఆ యాక్సిడెంటల్ గా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు అందరూ బాధ్యులే. ప్రభుత్వమైనా, ప్రజలైనా, నాయకులైనా, కంపెనీ యాజమాన్యమైనా కూడా బాధ్యత వహించాల్సిందే. దానికి పరిష్కార మార్గాలను వెతకవలసిందే అని అక్కడి ప్రజలు, ముఖ్యంగా రోడ్డుకి ఇరువైపులా కొన్ని వందల లారీలు నిలబడుతున్నాయి. ఆ లారీలు నిలబడకుండా ఒక ప్రత్యేకమైన ప్లేస్లో నిలబెట్టుకోవాలి. ఆ లారీలను కిలోమీటర్ దూరంలో ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.